కాంగ్రెస్ ప్రభుత్వంలో 9,45,000 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించామన్నారు మంత్రి దామోదర. గతంలో ఏడాదికి 2.5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందగా ఇప్పుడు 4 లక్షల మందికి అందుతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2,400 కోట్ల పేమెంట్స్ చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడే నాటికే 600 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర అంశాలపై అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి దామోదర సమాధానమిచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు నెలకు సగటున 89 కోట్లు చెల్లిస్తున్నామన్నారు దామోదర. ప్రతి నెల సుమారు 60 కోట్ల వరకు కమిట్మెంట్ తోటి రిలీజ్ చేస్తున్నాము. కానీ అయినా సుమారు ఓవరాల్గా స్క్రూటనైజ్డ్ బిల్లు 250 కోట్ల వరకు ఉంది. అన్స్క్రూటనైజ్డ్ ఇంకొక 250 కోట్లు ఉంది. ఓవరాల్గా 700 పైచీలకు పేమెంట్ చేయాలి అధ్యక్ష. ఈ పేమెంట్స్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్స్ ప్రైవేట్ ఎంపానల్ హాస్పిటల్స్లో పేమెంట్ జరుగుతున్నది, ఏ డిపార్ట్మెంట్స్కు, ఏ ఫెసిలిటీకు, దేనికి అనేది. కార్డియాలజీ ఉన్నది, ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 15 crores అవుతున్నది. ఆర్థోపెడిక్ ఉన్నది, ఎవ్రీ మంత్ 10 crores అవుతుంది. ఆనకాలజీ ఉన్నది, ఎవ్రీ మంత్ అబౌట్ 8 crores అవుతుంది. నెఫ్రో సైన్సెస్ ఉంది, అబౌట్ 5.5 crores. తర్వాత ఆప్థల్మాలజీ ఉన్నది, అబౌట్ 2 crores. పీడియాట్రిక్ 2.5 crores. అంటే బేసికలీ కార్డియాలజీ, ఆనకాలజీ, నెఫ్రాలజీ ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇది జిల్లా స్థాయిలో మనకున్న, ప్రతి జిల్లాలో మనకున్న టీచింగ్ హాస్పిటల్స్, ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఈ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. రెఫరల్ సిస్టంలో ఏరియా హాస్పిటల్సే కానీ, 100 బెడ్డే కానీ, సిఎస్సి 50 బెడెడ్ 30 బెడ్డే కానీ దీన్ని స్ట్రెంథెన్ చేసుకొని 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ బి అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఏ డిపార్ట్మెంట్స్లో అయితే ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్కు ఎక్కువ పే చేస్తున్నదో ఆ సర్వీసెస్ మనం స్ట్రెంథెన్ చేసుకొని ఆ సర్వీసెస్ని అందజేయాలి. ఇకపోతే పేమెంట్కి వచ్చే వరకు గ్రీన్ ఛానల్ అనేది వీళ్ళు ఇంప్లిమెంటెడ్. ఈ స్క్రూటనైజ్ బిల్స్ కూడా త్వరితగతిన పేమెంట్ చేస్తామనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, ఆరోగ్యశ్రీలో రివైజ్ రేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సుమారు 1375 ప్రొసీజర్స్కు రేట్స్ రివైజ్ చేశాము. అయినా ఈ మధ్యకాలంలో మళ్ళీ డిమాండ్ వస్తున్నది, రీవిజిట్ ద రేట్స్, రివిజన్ ఆఫ్ రేట్స్ ఫర్ ద ప్రొసీజర్స్ అని చెప్పి. కనుక ప్రధానంగా ఆరోగ్యశ్రీని స్ట్రెంథెన్ చేసి గవర్నమెంట్ లెవెల్లో ఏరియా హాస్పిటల్స్ని మరియు జిల్లా టీచింగ్ హాస్పిటల్స్ని, దానికి తోడు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్ట్రెంథెన్ చేస్తే గవర్నమెంట్ సర్వీసెస్ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం కలుగుతుంది, పెరుగుతుంది. ఆ దిశగా మా కృషి ఉందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.